తెలంగాణ తిరుమలగా భక్తులు కొనియాడుతున్న స్వర్ణగిరి ఆలయం భువనగిరి సమీపంలోని సుందరమైన మానేపల్లి కొండల మీద 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేవారు అక్కడి చేరువలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆధ్యాత్మిక యాత్రికులు చూసి తీరాల్సిన ఆలయంగా రూపుదిద్దుకుంది. 4 రాజగోపురాల మధ్య విలసిల్లుతున్న ప్రధాన ఆలయాన్ని, విశాలమైన మండపాన్ని చేరుకోవటానికి భక్తులు గోవింద నామస్మరణ మధ్య 108 మెట్లెక్కుతారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల నిర్మాణ శైలుల సమ్మేళనంతో కూడిన శిల్ప కళావైభవాన్ని చూసి భక్తులు తాదాత్మ్యం చెందుతారు. రాత్రివేళ విద్యుద్దీప కాంతులతో మనోహరమైన శోభను సంతరించుకునే స్వర్ణగిరి సుదూరాన్నుంచి ఆకట్టుకుంటుంది. గర్భగుడి మీద 5 అంతస్తుల విమాన గోపురం. గర్భాలయంలో 12 అడుగుల ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి నల్లరాతి విగ్రహం సాక్షాత్తు తిరుమల శ్రీవారి దర్శనానుభూతి కలిగిస్తుంది. మంద్రస్థాయిలో వినిపించే గోవిందనామ స్మరణ అంతరాలయంలో ప్రతిధ్వనిస్తూ భగవంతుడి మీద మనసు లగ్నం చేయిస్తుంది. ఆలయ సముదాయంలో ఉన్న ప్రత్యేకతలు కూడా అన్నీ ఇన్నీ కావు. 120 అడుగుల హనుమాన్ మండపంలోని 40 అడుగుల హనుమంతుడి ఏకశిలా విగ్రహం, 1.5 టన్నుల బరువున్న భారీ కంచుగంట, ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి, శ్రీవారి పాదపీఠం, శ్రీ లక్ష్మీనరసింహ మండపం, గరుడాళ్వార్ స్తంభం, కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి, గరుడ మండపం, గణేశ దేవాలయం, శ్రీ భూవరాహ మండపం, కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి ఒకే ఆవరణలో అమరి ఉండటం సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నిత్యాన్నదాన సత్రం, కళ్యాణ మండపం, అద్భుతమైన వసతి గృహాలు, ప్రసాదాల తయారీ సహా సకల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదు నుంచి వరంగల్ హైవే మీదుగా వెళ్తూ ఉంటే భువనగిరి సమీపంలో హైవే నుంచి యూటర్న్ తర్వాత 2 ప్రవేశ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నిత్య సేవలు, ఊరేగింపులు ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేస్తాయి. రథోత్సవం లాంటి వేడుకలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇంతటి బృహత్తర ఆలయంలో విశేషమైన పవిత్ర వైకుంఠ ఏకాదశి వేడుకల వేళ 10 రోజుల పాటు దర్శనానికి తగిన ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు భక్తులలో ఆధ్యాత్మిక ప్రశాంతత పెంపొందించే వాతావరణం అనుభూతి చెందే అవకాశం కల్పించారు. జనవరి 10 నుంచి 19 దాకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.